దక్షిణాన ఇటు పడమర ఇటు కొంత భాగంలో మార్చి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఏదైతుందో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రియాంక గాంధీతో కూడా చెప్పించినారు. ఈ త్రిపులార్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, మా ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి, తప్పనిసరిగా దీన్ని చౌటుప్పల్ నుంచి భువనగిరి నుంచి రాయగిరి నుంచి అవతలికి మారుస్తాం, చౌటుప్పల మున్సిపాలిటీ డివిజన్ చేస్తా ఉన్నదో అది కూడా మార్చి అవతలకు మారుస్తామని హామీ ఇచ్చినారు. దాంతో కొంతమంది నమ్మినారు, గెలిచినారు. వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోయిరా లేకపోతే మొదలు పెట్టిరా కానీ కొంత మార్కింగ్ చేసినారు. మార్కింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైందో ఏం జరిగిందో కానీ మళ్ళీ చౌటుప్పల అవతల అంతకుముందు ఉన్న రోడ్డు కన్నా ఇంకా అవతలు పెట్టినారు, ఏది గుండ్రాంపల్లి తలకెళ్ళి పెట్టినారు. కానీ ఏం జరిగిందో కానీ మళ్ళీ పాతదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ రింగు కూడా సుమారుగా ఒక 100 ఎకరాలు రింగుకే పోతా ఉన్నాయి. ఆ రింగులో పాపం ఇంతకుముందే వెంకటేశ్ అనే అతను చెప్పిండు 58 ఎకరాల నుంచి 58 ఎకరాలు పోతా ఉంది ఆ కుటుంబం. అయితే ఏదో జరిగింది అనేది వాస్తవం. అంతకుముందు మంత్రి గారు ఏదో ఆర్ఎండ్బి మంత్రి గారు ఏదైతుందో ఏమేమో మాటలు పలికినాడు. ఏది ఎంత లెక్క 40 కాదు 60 కిలోమీటర్లు పరుస్తాం అన్నాడు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే కూడా అదే చెప్పిండు. కానీ తర్వాత ఈ విషయంలో ఎన్నిసార్లు కలిసినా కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం లేదు. కారణం ఏంటి అంటే అందరూ అనుకుంటా ఉన్న సమస్య ఏంటి అంటే డివిసి వాడు గడ్డేస్తే ఆ గడ్డి తిన్నారు, మంత్రి గారు తప్పుగా అక్కడ పడుతున్నారు అనేది ఆ గడ్డి